సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. రెండవ దిన వృత్తాంతములు గ్రంథము 2వ అధ్యాయము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అధ్యాయాన్ని ధ్యానం చేస్తుండగా మనతో సూటిగా మాట్లాడి మన జీవితంలో ఎక్కడైనా లోటుపాటులుంటే సరిచేయును గాక. వినగలిగే మనస్సును భయభక్తులతో దేవుని మాటలు వినడానికి సిద్ధపడి ఉందాము. నాతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, నీతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు మనం జాగ్రత్తగా పరిశీలిద్దాము. ఈ 2వ దిన వృత్తాంతముల గ్రంథంలో 3 విషయాలు హైలైట్ చేయబడ్డాయి. మొదటిది, సొలొమోను గారు ఎటువంటి వారు, ఆయన ఉద్దేశములు, ఆయనకు దేవునికి మధ్య ఉన్న సంబంధము, ఇది ఒక అంశము. రెండవది, 2వ దిన వృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయంలో దేవుడు ఎటువంటి వాడు, ఎంత గొప్పవాడు, ఇది 2వ విషయము. 3వ విషయము, అన్యజనులుగా పిలువబడుతున్నటువంటి తూరు రాజు అయినటువంటి హీరాము, అన్యజనులకు దేవుని ప్రజలైనటువంటి సొలొమోనుకు, ఇశ్రాయేలుకు మధ్య ఉన్న సంబంధము, ఇది 3వ అంశము. ఈరోజు మనము 3వ అంశం మీద ధ్యానం చేసుకుందాము. దాని యొక్క రెలవెన్స్ అంటే ఇప్పుడు మనకు ఏ విధంగా అది ఉపయోగపడుతుంది. మనము అన్యజనుల మధ్యలో మనము జీవిస్తున్నాము. అయితే మనకు వారికి మధ్య ఉన్న సంబంధాలు, అన్యజనులకు మనకు మధ్య ఉన్న సంబంధాలు రకరకాలుగా ఉంటుంటాయి. ప్రస్తుతము మనం జీవిస్తున్న కాలంలో కొన్ని ప్రాంతాలలో సంఘాలకు అన్యజనులకు మంచి సంబంధము, ఆత్మీయ సంబంధము ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో చాలా విరోధ భావము, మనకు వారి పట్ల విరోధ భావము, వారికి మన పట్ల విరోధ భావం. దాని యొక్క తీవ్రత చంపుకునేంత విరోధ భావము కూడా అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. నిజమైన దేవుణ్ణి కలిగినటువంటి మనము అన్యజనుల పట్ల ఉండవలసినటువంటి సంబంధాలను, కొన్ని పాఠాలను మనము నేర్చుకోవచ్చు. మొట్టమొదటిగా 3వ వచనములో, సొలొమోను తూరు రాజైన హీరాము నొద్దకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. నా తండ్రి అయిన దావీదు నివాసమునకై ఒక నగరును కట్ట తలచి ఉండగా నీవు అతనికి సరళ మ్రానులను సిద్ధం చేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము. ఇక్కడ ఒక దేవుని బిడ్డ ఇంకొక అన్యజనులతో మాట్లాడే సంభాషణలో చాలా కాలం నుంచి వాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. సొలొమోను గారి యొక్క తండ్రి అయినటువంటి దావీదు గారు రాజు అయిన తర్వాత ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు ఆ ఒక అన్యజనులు అయినటువంటి తూరు పట్టణం యొక్క రాజు అయినటువంటి హీరాముతో మంచి సంబంధము, సరళమైనటువంటి సంబంధము వారు కలిగి ఉన్నారు. అంతవరకే ఇంకా ఆ సంబంధాలు. తర్వాత సొలొమోను రాజు గారు కూడా అదే తండ్రితో ఉన్నటువంటి స్నేహమును తండ్రితో ఉన్నటువంటి స్నేహం కొనసాగించుట. చాలాసార్లు మనం అన్యజనులతో స్నేహం చేయడానికి కొంతమంది భయపడుతుంటారు.
లేదా అదేదో పెద్ద పాపమని భావిస్తూ ఉంటారు. ప్రస్తుతము క్రైస్తవ సంఘము ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మనము క్రీస్తు బిడ్డలముగా దేవుని పోలికలో సృష్టించబడినటువంటి ప్రతి మనిషిని ప్రేమించాలి. వారితో మనము స్నేహము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదటి పాఠం. రెండవది, ఇక్కడ సొలొమోను గారు కట్టదలిచినటువంటి గొప్ప దేవాలయమునకు ఆయన దయచేసి నాకు మీ దగ్గర ఉన్నటువంటి ఆ సరళ రాణులను పంపించము, దేవుని పని కొరకు పంపించము. ఇది ఉట్టిగా అడుక్కున్నందుకు కాదు. ఇక్కడ వాళ్ళ దగ్గర ఆ రిసోర్సెస్ ఉన్నాయి. నేను ఇవి నీకు పంపిస్తాను, గోధుమ పిండి కానీ, బార్లీ కానీ, ఇంకా ఏదైనా కానీ నేను ఇది పంపిస్తాను, మీరు నాకు పంపించండి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫిజికల్ రిసోర్సెస్. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫిజికల్ రిసోర్సెస్ అంటే కేవలము స్నేహములో రెండవ మెట్టు. స్నేహములో రెండవ మెట్టు ఏంటి? అవతల వ్యక్తి దగ్గర ఉన్నటువంటి దాన్ని దేవుని పని కొరకు ఆశ్రయించుట. మనం కొనుక్కోవచ్చు అని అనుకోవచ్చు. ఇది ఒక రకమైనటువంటి కొనడము, ప్రేమపూర్వకంగా కొనడము, స్నేహభావంతో కొనడము, వారితో ఇట్టి సంబంధాన్ని కలిగి ఉండుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంభాషణలో అక్కడ యాక్చువల్గా ఈ సంభాషణ ఎట్లయింది? ఉత్తరం ద్వారా జరిగింది. సొలొమోను గారు ఒక ఉత్తరం రాశాడు హీరామ్ గారికి. ఆ ఉత్తరములో ప్రారంభంలోనే తను ఎవరో చెప్పుకుంటూ వాళ్ళ యొక్క పాత స్నేహ బంధాలను గుర్తు చేస్తూ, తాను మూడవది ఏంటంటే సొలొమోను గారు సాక్ష్యం చెప్పుచున్నాడు. 4వ వచనం నుండి 10వ వచనం వరకు. అసలు ఇప్పుడు ఏమేమి ఏ ఉద్దేశం నేను కలిగిన వచ్చును? నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును, సన్నది రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలముల ఎందును, విశ్రాంతి దినముల ఎందును, అమావాస్యముల ఎందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవముల ఎందును ఇశ్రాయేలీయులు నిత్యం అర్పింపవలసిన దహన బలులను అర్పించుటకును, ఆయన నామం ఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడినట్లుగా నేను కట్టించబోచున్నాను. ఉద్దేశము, ఒక గొప్ప పని మేము తలపెట్టాము, ఇది దేవుని నామం ఘనత కొరకు తలపెట్టాము అంటే ఉత్తరములో సాక్ష్యము, తన జీవితము, తనను దేవుడు ఎట్లా ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనకు క్రైస్తవులకు ఇతరులకు మధ్య ఉన్న స్నేహములో మనము పంచుకోవలసినటువంటిది, నా జీవితంలో, మన జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు. నేను చూడండి 5వ వచనంలో, నేను కట్టించు మందిరం గొప్పదిగాను నుండును, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు. సాక్ష్యం, మా దేవుడు సకల దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రపు వాడను. ధూపం వేయుటకి నేను ఆయనకు మందిరమును కట్టదలిచి ఉన్నాను. దేవుని గూర్చినటువంటి గొప్పతనం మనం చెప్పచ్చు, మన స్నేహితులకు చెప్పచ్చు, మన క్రైస్తవేతరుల స్నేహితులకు మనం చెప్పవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అట్టి ప్రేరేపణను దయచేసి వారితో మంచి సంబంధము, సాక్ష్యము చెప్పే సంబంధము. చూడండి, మొట్టమొదటగా
నాకు భౌతికమైనటువంటి విషయాలు కావాలి నీ దగ్గర నుండి. వాళ్ళు హ్యాపీ. నేను డబ్బులు ఇస్తాను, నాకు ఆ వస్తువులు ఇవ్వండి. ఇంతే కాదు మన సంబంధము. హల్లెలూయా! ఇంతే కాదు కదా! మా నాయనకు నువ్వు ఇంతకుముందు మంచిగా సహాయపడేవాడివి. మీ ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉండేవారు. ఈ సంబంధాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ క్రిస్మస్ టైంలో దేవుని మహాకృప వలన ఒక మంచి మాకు సంతృప్తికరమైనటువంటి ఆహ్, ఒక చిన్న, చాలా చిన్న కార్యాన్ని దేవుడు సహాయం చేశాడు మాకు. అదేంటంటే మేము రెగ్యులర్‌గా ఎవరెవరి దగ్గరికి వెళ్తామో, అంటే ఒక షాప్స్‌కి వెళ్తాము. ఆహ్, ఏదైనా కొనుక్కోవడానికి వెళ్తాము. లేకపోతే మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్తాం. అక్కడ మేము కేక్ ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. మా మా వెహికల్‌ని బాగు చేసే ఆ వ్యక్తికి కేక్ ఇవ్వడానికి. ఒక జిరాక్స్ సెంటర్ వాళ్ళ దగ్గరికెళ్తా. అక్కడ నేనెప్పుడు అక్కడికే వెళ్తాను. ఆ క్రిస్మస్ టైంలో వారికి కేక్ ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. మరియు మేము ఉన్నటువంటి వారి దగ్గర ఆ ఇంటి ఆహ్, ఆహ్, ఆ అపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి వారందరికీ కూడా వారందరూ కూడా అన్యులే. కానీ కేక్ ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. అంటే ఒక స్నేహ భావము, ఇతరులతో స్నేహ భావము కలిగి ఉండాలన్న మనస్సు, అది దైవ చిత్తానుసారమైనటువంటి మనస్సు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యములోనికి నడిపించునుగాక. ఆ స్నేహ భావములో ఒక అవకాశం వస్తది. ఒక వస్తువును కొంటే, "సార్ ఈ వస్తువు మీకెందుకు? ఏం జేస్తారు ఈ వస్తువుతో? ఏం జేస్తారు ఈ మొద్దులతో?" అంటే మేమొక గుడి కట్టబోతున్నాము. ఆ దేవుని యొక్క గొప్పతనము, దేవుడు నాకెట్లా మేలు చేశాడు, దేవుడు నన్నెంతగా హెచ్చించాడు, ఆయనెంత గొప్పవాడు, ఆయనకు మేమేమి గుడి కట్టగలను నేను. కేవలం ఒక బలిపీఠమును దగ్గర ధూపం వేయడానికే నేను అది కట్టుచున్నాను. ఆయన ఆయనకు ఆకాశములు, భూమి పట్టజాలనటువంటి వాడు. ఆయనకు మేమెక్కడ గుడి కట్టేది అన్న మాటలో ఎంత సాక్ష్యం ఉంది తెలుసా అండి? ఎంత సాక్ష్యం. ఇంతకుముందు మీలో ఒకరు చెప్తున్నారు. మన హృదయమే దేవునికి ఆలయము. అది ఎంత పెద్ద సువార్త. ఎంత గొప్ప నిత్య సత్యము. ఈ సత్యంలోనికి వస్తే ప్రజలు గుడి పేరట, దేవాలయం పేరట, మందిరాల పేరట, ఆలయాల పేరట కొట్టుకోవడము, చంపుకోవడము ఆగిపోతుంది. సాక్ష్యం చూడండి. సాక్ష్యం. నా తండ్రి అయిన దావీదు నియమించి యూదా దేశంలోను యెరూషలేములోను నా యొద్ద ఉంచిన ప్రజ్ఞగల వారికి సహాయకుడై ఉండి, బంగారంతోను, వెండితోను, ఇత్తడితోను, ఇనుముతోను, నూలుతోను, ఎర్ర నూలుతోను, నీలి నూలుతోను చేయవలసియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్పిన ప్రజ్ఞగల మనిషినొకని నా యుద్ధకు పంపుము. మనుషులు ఇప్పుడు చూడండి, ఇంతకుముందు వస్తువులు, ఇప్పుడు మనుషులను పంపించండి. చూడండి, మా దగ్గర మనుషులున్నారు. మా దగ్గర కూడా వస్తువులున్నాయి. బంగారు, వెండి, ఇత్తడి మా దగ్గర వస్తువులున్నాయి. కానీ మీవి కూడా కావాలి. మీవి కూడా కావాలి. మీ మనుషులు కూడా కావాలి. ఒక విషయాన్ని ఒకరిని అడగాలంటే మనం ఒక్కొక్కసారి చాలా విషయాలు ఆటంకాలుగా ఉంటాయి. కానీ అడగడంలో, దేవుని పని కొరకు అడగడంలో, సాక్ష్యం చెప్పడంలో సిగ్గుపడకుండా సొలొమోను గారు ఈ ఉత్తరము రాస్తున్నారు. 8వ వచనంలో, మరియు లెబానోను నందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పుగల వారని నాకు తెలిసేయున్నది. అభినందించుట, అన్యులను అభినందించుట. వాళ్ళు క్రీస్తును తెలియదు వాళ్ళకు. అట్లని వాళ్ళు చెడ్డవారా? చూడండి, వారిలో ఉన్నటువంటి మంచి విషయాలను, గొప్పతనాన్ని, వాళ్ళ వాళ్ళ ప్రావీణ్యతను, వాళ్ళ దగ్గరున్నటువంటి సంపదను
మనము గుర్తు చేసి అభినందించుట ద్వారా మంచి సంబంధాలు కలిగి ఉండగలము. చూడండి, రక్షణ అనేటువంటిది దేవుని కార్యం అండి. రక్షణ అన్నటువంటిది దేవుని కార్యం. నెవర్ ఫోర్స్ పీపుల్ టు కన్వర్ట్ టు క్రిస్టియానిటీ. నో, దట్ వీ కెనాట్ కన్వర్ట్ పీపుల్. వీ కెనాట్ సేవ్ పీపుల్ అట్ ఆల్. బలవంతము చేయకండి, బలవంతం చేయకండి. అదే మనకేమైనా వ్యాపారమా చెప్పండి? బలవంతం చేసి ఏదైనా మనకు డబ్బులు వస్తాయా? లేకపోతే పేరు కొరకు మనం బలవంతం చేయాలనా? మంచి స్నేహము కలిగి ఉందాం, వారిని అభినందిద్దాం. సొలొమోను గారు దేవుని జ్ఞానం కలిగినటువంటి వ్యక్తే. వారిని మంచి పనివారు, నేర్పుగల వారని నాకు తెలిసే ఉన్నది. మీరు భలే చేస్తారు సార్ అని ఇతరులను మెచ్చుకొనుట అన్నటువంటి మనస్సు పరిశుద్ధాత్మ దేవుడిస్తేనే ఉంటది. ఇతరులను మెచ్చుకొనుట, వారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తు చేసుకొనుట, అది పరిశుద్ధాత్మదే. ఇన్ని చేస్తే ఎందుకు మనం స్నేహంగా ఉండలేం? ఎందుకు మనం స్నేహంగా ఉండలేం చెప్పండి? మనకు చాలా మంది పరిచయం అవుతుంటారు కదా. తప్పకుండా 100% వారు కొన్ని విషయాలలో చాలా ప్రావీణ్యత కలిగి ఉంటారు. చాలా నేర్పు కలిగినటువంటి వారు ఉంటారు. జ్ఞానము కలిగినటువంటి వారు ఉంటారు. వారిని అభినందించుట మన స్నేహము కొనసాగించుటకు అది కారణమవుతుంది. కాగా లెబానోను నుండి 9వ వచనము, సరళ మ్రానులను, దేవదారు మ్రానులను, చందనపు మ్రానులను నాకు పంపుము. నేను కట్టించబో మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనుక నాకు మ్రానులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా పోవుదురు. 2 విషయాలు చూడండి. ఇక్కడ వారితో సంబంధము పెట్టుకునే విషయములో ప్రతి దానిలో దేవుని గూర్చినటువంటి విషయాలు వస్తున్నాయి. నాకు చాలా విస్తారముగా మ్రానులు కావాలి. ఎందుకు? గుడి కట్టడానికి. మా దేవునికి, సృష్టికర్త అయినటువంటి మా దేవునికి గుడి కట్టడానికి మాకు విస్తారమైనటువంటివి కావాలి. వి నీడ్ దెమ్. వారు మనకు కావాలి. రెండోది, మా పనివారు మీ పనివారు కలిసి పనిచేయుట. కలిసి పనిచేయుట. నా పనివారు మీ పనివారితో కూడా పోవుదురు. మ్రానులను కొట్టడానికి మా పనివారు మీ పనివారు కలిసి పనులు చేయుట. అన్యజనులతో కలిసి పనులు చేయుట. అదే వచనంలో, మ్రానులు కొట్టు మీ పనివారికి 400 గరిసెల దంచిన గోధుమలను, 800 పుట్ల ఎవలను, 140 పుట్ల ద్రాక్షరసమును, 140 పుట్ల నూనెను ఇచ్చేదను. ఇట్స్ నాట్ ఫర్ ఫ్రీ, ఉచితంగా కాదు, కానీ వారికి తగిన రుసుము నేను ఇస్తాను. చూడండి, తర్వాత 11వ వచనంలో ఇంత చేసిన తర్వాత, ఇంత సాక్ష్యం పంచుకున్నాడు, తన ఉద్దేశంలో చెప్పాడు, అవతల వారిని అభినందించాడు, వారి గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నాడు. చేసిన తర్వాత అవతల వ్యక్తి ప్రతిస్పందన చూడండి, ప్రతిస్పందన. అప్పుడు 11వ వచనంలో, అప్పుడు తూరు రాజు అయిన హీరాము సొలొమోనునకు రాసి పంపిన ఉత్తరమేమనగా, యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించున్నాడు. ఎప్పనుండా వింటున్నాడు ఈయన హీరాం గారు దావీదు గారి గురించి, దావీదు గారి దేవుని గురించి, దావీదు గారి యొక్క రాజ్య పరిపాలన గురించి ఎప్పటి నుంచో వింటున్నాడు. ఇక ఆయనకు బాగా పరిచయం అయిపోయి ఆయన సొలొమోను గారిని అభినందిస్తున్నాడు. మీ దేవుడు మీ ప్రజలను బాగా ప్రేమిస్తాడయ్యా. ప్రేమించినందుకే నిన్ను వారి మీద రాజుగా చేశాడు.
యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును, తెలివి గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతి నొందునుగాక. 5:16లో మత్తయి సువార్తలో, అన్యజనులు మీ క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమ పరచున్నట్లు మీరు వారి ఎదుట మంచి క్రియలను చేయండి, మంచి జీవితాన్ని జీవించండి. ఇప్పుడు ఆయన మహిమపరుస్తున్నాడు కదా. ఇంత దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుడే సృష్టికర్త అని గుర్తించడానికి, ప్రత్యక్షంగా తన జీవించిన కాలంలోనే దేవుని కార్యాలు, దావీదు జీవితంలో, సొలొమోన్ గారి జీవితంలో జరిగిన కార్యాలన్నీ అంతకు ముందే కదా. ప్రార్థన చేస్తున్నాడు సొలొమోన్ రాజు గారు, ప్రార్థన చేస్తుంటే దేవుడు జ్ఞానంనిచ్చాడు. ఈ విషయం ఎప్పుడో తెలిసిపోయింది హీరామ్ గారికి. ఈ విధంగా ఆయన గిబియోనుకి వెళ్ళినప్పుడు, అక్కడ బలులను అర్పించినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు తనకు జ్ఞానంనిచ్చాడు అన్న విషయాలు హీరామ్ గారికి తెలిసిపోయాయి. అంటే తెలిసిపోవడం అంటే అంత స్నేహము. ఈ ప్రజలకు, ఆ ప్రజలకు అంత స్నేహము. అన్యజనులు మన జీవితాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచేటటువంటి జీవితం. 13వ వచనంలో, తెలివియు వివేచనము గల హూరాము అనునొక చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. అంటే ఇప్పుడు ఎక్స్ట్రా మైల్, నీకేం కావాలో ముద్దులైనా పంపిస్తాను, ఇంకేం కావాలో పని వాళ్ళ పంపిస్తాను. అంతవరకే కాదు, he was so interested and excited and praising the Lord, and he decided to do something more for the building, for the temple of the Lord. ఇక ఆయన ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. ఇంకా నేను ఏదైనా చేయాలి, అడగంది కూడా నేను ఇవ్వాలి అని ఒక హూరాము అన్నటువంటి చురుకైనటువంటి పనివానిని నీ యొద్దకు నేను పంపుచున్నాను. ఆ పనివానిని సెలెక్ట్ చేయడంలో కూడా ఎంత బాగుంది చూడండి. అతడు దాను వంశపు రాలగు ఒక స్త్రీకి పుట్టినవాడు, వాని తండ్రి తూరు సంబంధైన వాడు. అతడు బంగారంతోను, వెండితోను, ఇత్తడితోను, ఇనుముతోను, రాళ్లతోను, మ్రాణులతోను, ఉదా నూలుతోను, నీలి నూలుతోను, సన్నపు నూలుతోను, ఎర్ర నూలుతోను పని చేయగల నేర్పరైన వాడు. సకల విధముల చెక్కడపు పని ఎందును, మచ్చులు కల్పించుట ఎందును యుక్తి కలిగి, నీ పనివారికి నీ తండ్రిని దావీదును నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలకును సహకారి అయి వాటన్నిటిని నిరూపించుటకును తగిన సామర్థ్యం గలవాడు. అయ్యా, ఈ హూరాము తల్లి ఇశ్రాయేలు తల్లే. హూరాము తండ్రి తూరు పట్టణస్థుడు. కానీ ఈయన ఎంత నేర్పరి, ఎంత ప్రావీణ్యత కలిగిన వాడు, ఎన్ని పనులు చేయగలడు అంటే, మనకు వారు సహాయం చేయుటలో టాప్ సర్వీస్. ఎందుకు? వాళ్ళ మనసులో ఏముందంటే, ఇది దేవుని కార్యము, ఇది దేవుని కార్యము, మా సంబంధము చాలా చక్కగా ఉంది. ఎన్నో కొన్ని 40 సంవత్సరాల పరిచయంలో ఆ పరిచయం కొనసాగుతూనే ఉన్నది. అన్యజనులతో స్నేహము కొనసాగించుట, అన్యజనులతో స్నేహములో సాక్ష్యము పంచుకొనుట, అన్యజనుల స్నేహములో వారిని అభినందించుట, అన్యజనుల స్నేహములో వారు దేవుని మహిమపరిచేటటువంటి జీవితాన్ని మనము వారి ఎదుట కనపరచుట. 15వ వచనంలో, ఇప్పుడు నా ఏలినవాడు చెప్పియున్న గోధుమలను, యవలను, నూనెను, ద్రాక్షరసమును నీ సేవకుల చేతికిచ్చి వారిని సాగనంపిన ఎడల, మేము నీకు కావలసిన రాణులన్నీయు లెబానోను నందు కొట్టించి వాటిని నీ కొరకు సముద్రం మీద తెప్పలుగా ఎప్పేకు కొనిచ్చెదము. తర్వాత నీవు వాటిని యెరూషలేమునకు తెప్పించుకొనవచ్చును అని రాసెను.
ఇన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఉట్టిగా ఇస్తున్నాడా? కాదు. నువ్వు ఏదైతే ఇస్తానన్నావో అది మాకివ్వు. అది మాకివ్వు. మీకేది కావాలనో మేమది ఇస్తాము. చూడండి. ఈ సంబంధము ఎంత అద్భుతంగా ఉందో. ఈ విధంగా సొలొమోను రాజు, ఇశ్రాయేలీలు, అన్యజనులైనటువంటి ఇతర కొన్ని దేశాలతో, కొంతమంది రాజులతో, వారితో మంచి సంబంధము కలిగినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకున్నటువంటి సవాలు అన్యజనులతో కొన్నిసార్లు చాలా కొన్ని విషయాలు, చిన్న చిన్న విషయాలలో పట్టింపులు కలిగి అన్యజనులను నిర్హేతుకముగా, నిష్కారణముగా ద్వేషించుట క్రైస్తవులలో జరుగుతున్నది. అది చాలా ప్రమాదం. వాళ్ళు ఏమనకపోయినా, ఏమి చెయ్యకపోయినా మన మనసులో వారంటే విరోధ భావం ఉంది చూడండి. అది అది దేవుని మనసు కానే కాదు. వాళ్ళు క్రీస్తును నమ్ముకోలేదన్నటువంటి మనస్సు, అది కోపము, పగ, ద్వేషముతో నింపబడుట క్రీస్తు రక్తములో కడగబడాలి. ఎందుకు ద్వేషించాలి వారిని? ఎందుకు వారితో మనం స్నేహం చేయకూడదు? ఎందుకు వారితో స్నేహంలో మనము మన సాక్ష్యం గురించి చెప్పకూడదు? ఎందుకు మనం కలిసి పని చేసుకోకూడదు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివేచన శక్తిగా ఇవ్వాలి. చాలా వివేచన శక్తి కావాలి. అదే సమయంలో కొంతమందితో మనము స్నేహం చేయకూడదు. అది కూడా ఉంది. కానీ దాన్ని బట్టి అందరిని ద్వేషించాలని, అందరిని దూరం పెట్టాలని, వారి నాశనమును కోరుకోవాలని ఇప్పుడు కూడా అది క్రీస్తు మనస్సు కానే కాదు. అది క్రీస్తు మనస్సు కానే కాదు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకుంటున్నప్పుడు ఇతరులు చాలా ఆశ్చర్యపోయారు. నువ్వేంటే, నీ స్నేహితులు ఎవరు? యేసుక్రీస్తు స్నేహితులు ఎవరు? సుంకరులు, పాపులు, కనాను దేశం నుంచి వచ్చినటువంటి వారు, గ్రీకు దేశం నుంచి వచ్చినటువంటి వారు, అన్యజనులు, శతాధిపతులు, రోమియులు. ఈయన వారి దగ్గరికి వెళ్ళడము, వారు ఆయన దగ్గరికి రావడము, ఇది క్రీస్తు మనకు చూపించినటువంటి మార్గము. ఇది రూల్ కాదు. ఇది క్రీస్తును కలిగినటువంటి వారి జీవితంలో జరిగే కార్యము. అన్యజనులను మనం నిర్హేతుకముగా ద్వేషించే మనసు క్రీస్తు మనసు కానే కాదు. కనుక మంచి సంబంధము కలిగి ఉండాలి. ఈ మనసు ఒక మనం సాక్షులముగా ఉండడానికి అండ్ ఓవరాల్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో మతాల పేరట కొట్టుకోవడము, మతాల పేరట చంపుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. అది మన మనసులో మనకు తెలియకుండానే వారిని ద్వేషించే మనసు, విమర్శించే మనసు, మీది తప్పు, మీ వాళ్ళు అని ఎందుకు నాకు అర్థం కానే కాదు. స్నేహం చేద్దాం. మంచి స్నేహం మనం కలిగి ఉందాం. అవకాశం వచ్చినప్పుడు మన స్నేహంలో మనం ఏదైనా చెప్పుకోవచ్చు. వాళ్ళు
హీరామ్ గారు కానీ, తూరు దేశస్తులు కానీ, వాళ్ళ దేశంలో వాళ్ళే ఉన్నారు, ఈయన దేశంలో వీళ్ళే ఇక్కడే ఉన్నారు. ఎవరేమి ఎక్కడేం మారలేదు. కానీ ఒకరినొకరు గౌరవించుకొనుట, చూడండి, ఒకరినొకరు గౌరవించుకొనుట జరుగుతున్నది. నిష్కారణంగా అన్యజనులతో మనము విరోధ భావం పెట్టుకోను. ఒక ఆయన అంటాడు, నేను ఆ షాప్లో చికెన్ కొనను అంటాడు. ఎందుకు కొనను అంటే, అదేదో వాళ్ళు చేస్తారంట, ఆ చికెన్ కట్ చేసేటప్పుడు, గొంతు కోసేటప్పుడు ఏదో చేస్తారంట, కాబట్టి నేను తినను. ఎంత చిన్న విషయం అనేది. నేను వాళ్ళంటే నాకు నచ్చదు. ఇంకా ఏదో చేస్తారంట, అది నేను తీసుకోను. అసలు వాళ్ళ దారిన నేను పోనే పోను. వాళ్ళతో అసలు మాట్లాడను. ఎంత చిన్న చిన్న బుద్ధి కలిగినటువంటి, కొద్ది బుద్ధి కలిగినటువంటి వారు. హద్దు లేక మేము ఇలా ముద్దులమై ఉంటిమి, మా కొద్ది బుద్ధులని దిద్ది రక్షింపను రావయ్య యేసునాదా. మా కొద్ది బుద్ధులని దిద్ది రక్షింపను. కొద్ది బుద్ధులు, చిన్న చిన్న బుద్ధులు, చిన్న చిన్న వాటికే ద్వేషించడం. దిద్దాలి. ఇప్పుడు మనల్ని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దిద్ది సరిచేసి, ఒకవేళ అవతల వ్యక్తిది చిన్న చిన్న విషయాల్లో తప్పుగా ఆలోచించిన మనము దాన్ని ద్వేషించం కదండి. అవర్ పర్పస్ ఇస్ నాట్ టు కన్వర్ట్ దెమ్, అవర్ పర్పస్ ఇస్ టు హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ దెమ్. దెన్ ఇట్ ఈస్ గాడ్స్ అఫైర్ టు సేవ్ ద పీపుల్. రక్షించుట దేవుని కార్యము. ఇంకొక విషయం చెప్పని అండి, ఇది చాలాసార్లు నేను వింటుంటాను. పరలోకం పోయిన తర్వాత దేవుడు నిన్ను, నీవు ఎన్ని ఆత్మలను తెచ్చావు అని అడుగుతాడా? అది ఎక్కడ నాకైతే కనపడలేదు. మీరైతే తర్వాత మీకు తెలిసిన తర్వాత చెప్పండి. ప్రకటించమని చెప్పాడు, సాక్షులుగా ఉండమని చెప్పాడు. కానీ ఎన్ని ఆత్మలు తెచ్చినావు, ఎంతమందిని రక్షించినావు, ఎంతమందిని కన్వర్ట్ చేసినావు అని అడుగుతాడా? ఐ డోంట్ నో. ఐ డోంట్ థింక్ దట్స్ దేర్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. జీవం గల తండ్రి, వాక్యమైన ప్రభా తండ్రి, సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించును ప్రభా. మా చుట్టూనటువంటి అన్యజనుల వారితో నాయన మంచి స్నేహము, సంబంధము, సాక్ష్యము నాయన కలిగి ఉన్నట్టు ప్రభా మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.